ఈ తప్పులు శిక్షలు ఏంటన్నయ్య? నువ్వు దాన్ని కోడలిగా చేసుకోవాలని ఎప్పుడు ఆయనకిచ్చిన మాటే కదా. నా కోరిక అదే. పైగా పిల్లలు కూడా ఇష్టపడ్డారు. ఇక ఆపుతావా? ఆపు. అప్పుడన్న మాట పట్టుకుని ఇప్పుడు ఎగబడదామని వచ్చారా? వాళ్ళు ఇష్టపడ్డారని నేను సరే అనాలా? నాకిష్టం లేదు అంతే. అటు ఉద్యోగంలో అయినా ఇటు నా వ్యక్తిగత విషయంలో అయినా తప్పుడు విషయాల్ని సమర్థించను. అమ్మా, ఇక్కడ ఎలాంటి కార్యము జరగదు. వెళ్ళండి. పిలిచి శ్రమ కలిగించినందుకు క్షమించండి. ప్రసాద్ ఏంటి ఎలా అంటున్నాడు? ఆయన ఏం జరిగినా మన మంచికేలే. మావి ఏంటి ఎలా మాట్లాడుతున్నారు? ఒకవేళ నిశ్చితార్థం ఆగిపోతే చక్కగా నేను భావన్ పెళ్లి చేసుకోవచ్చు. అన్నయ్య వద్దు. అలా పిలవద్దు. ఆ పిలుపు గుర్తున్న దానివి అయితే, ఆ వరుస మీద గౌరవం ఉన్నదానివైతే అన్నయ్య లేడు ఎలా అని ఆగాలి కదా. ఎలాగూ వద్దంటున్నాడు. లేడు కదా అని సందు చూసి స్వార్థానికి పోయిందానివి ఇప్పుడెందుకన్నాయా అంటున్నావు? నీకు నీ కూతురు జీవితం ముఖ్యమైంది, కానీ నా పెద్దతనం అవసరం లేకుండా పోయింది కదా. మీరు ఒకటై నన్ను పక్కన పెట్టాక ఇంకా ఆ పిలిపెందుకో? హే, వెళ్ళండి. ముందు నా కళ్ళ ముందు నుంచి అవతలకు వెళ్ళండి. ఇంతదాకొచ్చాక ఈ కార్యం ఆగిపోతే ఇంక జన్మలో తులసికి పెళ్ళవదు. ప్రియా, నొప్పి తులసి. వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయి. ఏమవుతుంది చెప్పు. సమయం, నువ్వు అమ్మ దగ్గర ఉండు. నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. ప్రియా, ప్రియా. ప్రియా, వద్దు. చాలు ప్రసాద్ గారు, ఇక చాలు. చాలా గొప్పగా ఉంది మీ నాటకం. తను వద్దన్నప్పుడు నేనున్నానని నువ్వు భరోసా ఇస్తావు, నేను సరే అంటున్నానని మాటలు చెప్తావు. తను సరే అన్నప్పుడు నువ్వు కాదు కూడదు అంటావా? చాలా బాగా రక్తి కట్టించారు ప్రసాద్ గారు. దయచేసి ఈ నాటకాన్ని ఇక్కడితో ఆపండి. సుఖాంతంగా ముగించకపోయినా మా జీవితాల్లో విషాదం మిగల్చకండి. మీకు మీ చెల్లెలు అక్కర్లేకపోయినా నాకు నా భార్య కావాలి, నా కూతురికి తల్లి కావాలి.
నాకు బతుకునిచ్చారని దైవంగా చూస్తూ వచ్చా. కాని ఇవాళ నా కూతురు బతుకు మీద, దాని భవిష్యత్తు మీద కోలుకోలేని దెబ్బ కొట్టారు. చాలు, సరిదిద్దుకోలేని వేటు వేశారు. దాని పెళ్లి ప్రశ్నార్థకం చేశారు. ప్రియా, తులసి, అది రా. ప్రియా, నీకేం కాదు, నీకేం కాదు ప్రియా. ప్రియా, అంబులెన్స్ వచ్చింది. సమయం పద తీసుకెళ్ళు. పద. చాలా చాలా ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? ఏదో చేసి దాన్ని చాటింపు వేయాలనిగా ఇదంతా చేశావు. సంతోషంగా ఉందా? నీ నిర్ణయం అంటే దాన్ని బతుకుని ప్రియ గుండెల్ని బండలు చేసింది. ఇక్కడి దాకా వచ్చినందుకే దానికి గుండె నొప్పి వచ్చింది. అదే నిశ్చితార్థం జరుగుంటే ప్రాణాలే పోయేవి. వాళ్ళ పెళ్లి జరగకూడదని నేను ఎందుకంటున్నానో నీకు తెలుసు కదా. జరిగితే ఏమవుతుందో కూడా తెలుసు కదా. ఎందుకు పిచ్చి పని చేశావు? వాళ్ళని విడదీయడానికి, ఇంత దారుణానికి దిగజారడానికి నీకు మనసెలా వచ్చింది? ఒకవేళ జరగరాందేదైనా జరుగుంటే నా పరిస్థితి ఏమిటో ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయావా? ఛీ, అసహ్యం వేస్తుంది దుర్గా. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ చెల్లెలి ప్రాణాలు కాపాడినందుక? ఏంటి, నా చెల్లెలి ప్రాణాలు కాపాడావా? అంబులెన్స్ దాకా తెచ్చా? కాదు, నిశ్చితార్థం ఏర్పాటు చేసి. అర్థం లేకుండా మాట్లాడుకో. మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంతదాకా రాకపోతే, ఇలా మీరు స్పష్టంగా 10 మందిలో బయట పెట్టకపోతే అందరి కళ్లల్లో కారం కొట్టి వాళ్ళు ఏ గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీసులోనో పెళ్లి చేసేసుకునేవాళ్ళు. అప్పుడు బాజాలు వినిపించవు, కానీ ఆ ఇంట్లో నుంచి ఏడుపులు పెడపప్పులు వినపడేవి. అదిగో ఇప్పుడు కుయ్యో కుయ్యో అని వచ్చిన అంబులెన్స్ మనింటికి రావాల్సిన అవసరం వచ్చేది. నేనేమి దాని బతుకు నాశనం చేద్దామని చేయలేదు. మీరు మీ చెల్లెలు క్షేమంగా ఉండాలని చేశాను. అర్థం చేసుకోగలిగితే అసహ్యం తగ్గుతుంది. అత్తయ్య అంతా ప్లాన్ ప్రకారమే చేసింది. అసలు విషయం తెలియక పిచ్చిదానిలా నేను ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ప్లానా? ప్లాన్ కాకపోతే అత్తయ్య సరిగ్గా టైం చూసి 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి, లేకపోతే జరగాల్సింది జరిగిపోతుంది అని చిన్నత్తయ్యతో ఎందుకు ఫోన్ చేయిస్తుంది? సత్యవతితో ఫోన్ చేయించిందా? ఆ ఆయన్ని 10 అంటే 10 నిమిషాల్లో ఇక్కడ ఉండమని చెప్పు. లేకపోతే జరగాల్సింది జరిగిపోతుందని ఫోన్ చేయి. అంటే దుర్గా ఇలా చెడగొట్టాలని కడుపులో పెట్టుకుని నిశ్చితార్థం ఏర్పాటు చేసిందా? లేకపోతే ఆ తులసికి ఆదిత్యకి నిశ్చితార్థం జరిపించేస్తుంది అనుకున్నారా? మంచిగా నమ్మించింది. అనాల్సిన వాళ్లతోనే చీ పొండి అని అనిపించింది. రాంబాణం లాంటి ప్లాను. ఇక జన్మలో ఆదిత్య బాబుని తలుస్తారా వాళ్ళు? ఇంకానా వాళ్ళ?
ప్రసాద్ పేరు తలిస్తేనే గుండె దడ మొదలవుతుంది. విశ్వరూపం చూపించాడు. అందుకే అత్తయ్య మనల్ని వెళ్ళనివ్వకుండా ఒట్టేసి కదలకుండా చేసింది. నన్నేమీ అడగొద్దు, అలా చూస్తూ ఉండండి అని ఎందుకు అందో నాకిప్పుడు అర్థమైంది. ప్రసాద్ వచ్చి ఆపండి అనేదాకా నాకు నిప్పుల మీద నిలబడ్డట్టే ఉంది. నాకైతే చచ్చిపోవాలనిపించింది. ఇంకా నయం అలాంటి పిచ్చి ప్రయత్నాలేమీ చేయలేదు. దుర్గమ్మ తను అనుకున్నది ఎలాంటి ఎత్తైనా వేస్తుంది, సాధిస్తుంది. ఏదైతేనే నా మనవరాలు అదృష్టవంతురాలు. అన్నయ్య, ఇది తులసి ఆదిత్యుల నిశ్చితార్థం అన్నయ్య. తెలుసు, అందుకే ఆపమంటున్నాను. ఎవరు నిర్ణయించారు? అసలు ఏం అవసరం వచ్చింది? ఏం అఘాయిత్యం ఏర్పడింది? అటు ఉద్యోగంలో అయినా ఇటు నా వ్యక్తిగత విషయంలో అయినా తప్పుడు విషయాల్ని సమర్థించను. ఎంత బాధపడినా జరిగే ప్రయోజనం ఏమీ లేదు. బావకు కూడా మనం శత్రువులం అయిపోయాక నువ్వు ఏడ్చి ఏం లాభం చెప్పు ప్రియా. నా బాధ కూడా అదే. అన్నయ్య ఎందుకిలా మారిపోయాడు? కారణం తెలియదు గాని మారిన విషయం మనకి ముందే తెలుసు కదా ప్రియా. మనం ఆ దుర్గమ్మ మాటల్ని నమ్మేశాం. చేత నీ కోరిక నెరవేరుతుందన్న ఆనందంలో నేను ఆ విషయం కూడా పట్టించుకోలేదు. మారిందన్న ఆనందంలో మర్చిపోయాను. అన్నయ్యతో చెప్పానంది కదా. చెప్పుండదు. అన్నయ్యకి చెప్పకుండా అంత ధైర్యం చేస్తుందా? చేసుండొచ్చు ఆదిత్య కోసం. అయినా ఇప్పుడు ఇవన్నీ అవసరమా ప్రియా? నిశ్చితార్థం చెడిపోయిన పిల్లంటే రేపు దీని భవిష్యత్ ఏంటో, ఎలా ఉంటుందో అని భయంగా ఉందండి. నువ్వేం భయపడాల్సిన పని లేదు ప్రియా. ఎవరితో జరగాల్సిన నిశ్చితార్థం ఆగిపోయిందో, ఎవరి ముందు మనం అవమానపడ్డామో, ఎవరు మనల్ని కాదనుకున్నారో వాళ్ళ సాక్షిగా ఆ కృష్ణప్రసాద్ గారి సమక్షంలో, ఆ దుర్గమ్మ ఆధ్వర్యంలో ఆదిత్యతో నా పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. నువ్వు నన్ను ఏ ఇంటికి పంపించాలనుకున్నావో నేను ఆ ఇంటికి వెళ్తాను. తులసి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? భవిష్యత్తు, నా పెళ్లి విషయంగా భవిష్యవాణి. ఇది పంతాలకు పోయే విషయం కాదు తులసి. పట్టుదలతో అయ్యే పని కూడా కాదు. మాట అంటోంది తులసి సాంబయ్య, కాని మాట చేతగాని మాట ఈ తులసి మాట్లాడదు. బావ విషయం నీకు తెలియదు తులసి. నాది ఆయన రక్తమే, తగ్గేదే లేదు. మామయ్య మారుండొచ్చు గాని అమ్మ కోరికలో నిజాయితీ ఉంది. అది నెరవేర్చడం కూతురిగా నా ధర్మం, నా బాధ్యత కూడా. అందుకే చెప్తున్నాను సాంబయ్య, ఆయన గారి మేనకోడలి కదా. వద్దు తులసి, ఇప్పటికే ఈ దూరం భరించలేకపోతున్నాను. మరి మొహాలు చూడలేని పరిస్థితి వస్తే? ఆ భయం నీకు అక్కర్లేదు ప్రియా. దూరం దగ్గర అవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ బాధను జీవితాంతం అనుభవించొద్దనే మీ మధ్య పూర్వంలా మళ్ళీ
ప్రేమానురాగాలు తొంగి చూడాలనే చెప్తున్నాను. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను ప్రియా, ఎవరు ఏమన్నా, ఎవరు అడ్డం తిరిగినా నేను ఆ ఇంటికి ఆదిత్యకి భారీగానే వెళ్తాను. నాకు ఆ కనకదుర్గమ్మ వారి మీద నమ్మకం ఉంది. నీ కోరిక తీర్చి తీరుతాను. ఇది తులసి ఆదిత్యుల నిశ్చితార్థం అన్నయ్య. తెలుసు, అందుకే ఆపమంటున్నాను. అబ్బా, నాన్నిలా చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు. అయినా అంతలా వద్దడానికి బలమైన కారణం ఏముంటుంది? ఎందుకు ఎందుకు వాళ్ళనంత పగవాళ్ళలా చూస్తున్నారు? తులసి ఎలా ఏడ్చిందో. ఆడపిల్ల కదా, ఇలా చేస్తే ఎలా అని నాన్న కాస్త కూడా ఆలోచించలేదా? అమ్మకు నాన్న ఇలా అడ్డుపడతాడని తెలిసే ఇదంతా చేసిందా? పాపం అత్తయ్యకి ఎలా ఉందో, తులసి ఎంతలా కుమిలిపోతుందో. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. బాధపడుతున్నావా? లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. అది మా నాన్న ఎంత మంచోడు, నా ఇష్టం తెలుసుకుని ఎంత గొప్ప బహుమానం ఇచ్చాడు అని ఆనందంతో పొంగిపోతున్నాను. ఉబ్బి తబ్బిబ్బైపోతున్నా. పట్టలేని సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతున్నా. వెక్కిరీపు మాట్లాపు. తులసితో మాట్లాడొద్దని ఎప్పుడో చెప్పాను. అదే చేసుంటే ఇంతవరకు వచ్చిండేది కాదుగా. అంతకన్నా ముందు అదే నాకెలాంటి ఆలోచన లేనప్పుడు ఆ తులసి గురించే వాకపు చేశావు. అలాంటిది ఇలాంటిది మంచిది మనకు కావాల్సింది అని ప్రేమించేలా చేసింది మీరే. ప్రేమించమని ఎంకరేజ్ చేసింది మీరే. మీరు అభిప్రాయాలు మార్చుకోవచ్చు, మాట మార్చచ్చు, ఆజ్ఞలు వేయచ్చు. కానీ నేను మనసిచ్చాను. అది అంత తేలిగ్గా మారదు, మార్చుకోలేను, మర్చిపోలేను. నానా, ఇదేమీ బొమ్మరిల్లు సినిమా కాదు. నేనే మీతో ఛాలెంజ్ చేయడానికి. కారణం సరైంది అయితే కనీసం ఆలోచించినైనా ఆలోచించవచ్చు. అరే ఇది అని వాళ్ళతో చెప్పొచ్చు. తప్పు చేస్తుంటే క్షమించమని ప్రాధేయపడొచ్చు. కానీ అసలు ఇలా శిక్షించడమేంటి నాన్న? ఎరా, నీ అంత మాత్రం ఆలోచించడం నాకు రాదా? కాదు, నేను మిమ్మల్ని అనగలిగేంత గొప్పోణ్ణి కాదు, పెద్దోణ్ణి కాదు. నాన్న హక్కులుండొచ్చు నాన్న, కానీ మనసు చంపొద్దు.